స్పందిస్తారో చూద్దాం. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏమంటారు కోటేశ్వర గారు చెప్పినట్టు మిత్రధర్మాన్ని పాటించి దాంతోపాటు మిత్రధర్మాన్ని కోరుకుంటారా? శాంతి కోసం జరుగుతున్న పరిణామాల గురించి వివరిస్తారా? భారతదేశానికి జరుగుతున్న నష్టాల గురించి వివరిస్తున్నారా? అసలు ఏమంటున్నారు? ఏం జరుగుతుంది? మనకు రష్యా ఎంత మిత్రదేశమో అమెరికా అంత మిత్రదేశం కాదు. ఇది మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మోడీ గారు ఒక సంవత్సరం తర్వాత అందరూ మోడీ గారు దిగితే యుద్ధం ఆగిపోతుందంటే మోడీ గారు ఉక్రెయిన్ కూడా వెళ్ళడం జరిగింది. ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు వాళ్ళు రష్యా దాడి కూడా ఆపడం జరిగింది. అయినా 4 సంవత్సరాలు దాటిపోయింది, ఆ యుద్ధం ఆగలేదు. మన చేతిలో ఏదో దేశం యుద్ధం ఉంటుంది అనుకుంటే అది మన భ్రమ మాత్రమే. అది ఆ దేశాలు ఉంటుంది. అమెరికా ఏంటంటే $30 ట్రిలియన్ సూపర్ పవర్, మనది $4 ట్రిలియన్. మన ప్రపంచంలో మన దేశ ప్రధానికి గౌరవం ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ విషయాలు ఎట్లా ఉంటాయంటే ఒకటి చెప్తే ఒకటి ఏంటంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. ప్రపంచం మొత్తం గురించి ఆలోచించాలి, మన పరిస్థితుల గురించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. అది ఉంటుంది. ఇక ట్రంప్ మొన్న సెకండ్ టైం మొదటిసారి ఇంత ఇదిగా లేదు. సెకండ్ టైం ఎన్నికైన కాంచి ఆయన నిలకడలేని నిర్ణయాలు, తొందరపాటు చర్యలు అమెరికాను దెబ్బతీస్తున్నాయి, యావత్ ప్రపంచాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఇది అమెరికా పరంగా ఇది. కాబట్టి మోడీ గారు చెప్తే అయ్యే తీరు తప్పకుండా చెప్పేవారు. కానీ చెప్పినా ఏమి కాదు, 1% కూడా హోప్ లేనప్పుడు చెప్పి మోడీ గారి మాటకు విలువ లేదు, విలువ ఇలాంటి స్టేట్మెంట్ తెప్పించుకోవడం మంచిది కాదు. అవకాశం ఉంటే చెప్తారు మోడీ గారు తప్పకుండా. అవకాశం లేనప్పుడు విజ్ఞతగా నాయకుడు అంటే బయట పబ్లిక్గా కాకుండా ఏమైనా ప్రయత్నం చేస్తారు, డిప్లొమాటిక్ ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల ఫలితాలు ఎంతవరకు ఉంటాయో అవి ఏమైనా ఫలితాలు ఉంటే బయటకు వస్తాయి, ఫలితాలు లేనప్పుడు ఆ విషయాలు బయటికి రావు. ఇంకొకటి మనకు లెబనాన్ ఈ విషయంలో కోటేశ్వర గారు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పారు. ఏదంటే లెబనాన్ వాళ్ళకు గాజా కన్నా లెబనాన్ ముఖ్యం ఇరాన్కు, స్పష్టంగా చెప్పారు. లెబనాన్లో యుద్ధం ఆగితేనే ఈ మొత్తం యుద్ధం ఆగుతుంది, ఇది వాస్తవం, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే లెబనాన్ గురించి మనం చూడాలంటే దశాబ్దాల నుంచి అక్కడ అశాంతి ఉంది. నేను సివిల్స్ 1985 రాశాను. ఆ టైంలో కొంచెం క్వశ్చన్స్ వచ్చిందంటే 85 తర్వాత ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏంటంటే శ్రీలంకలో ఎల్టిటి ద్వారా తీవ్రవాదం పెరిగి చాలా హింసలు జరుగుతుంటే శ్రీలంకను ఎట్లా కోట్ చేశారంటే స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ బికేమ్ లెబనాన్ ఆఫ్ ది ఈస్ట్. ఒకప్పుడు స్విట్జర్లాండ్ లాగా పీస్ఫుల్ గా ఉండే శ్రీలంక, అది ఇప్పుడు లెబనాన్ లాగా హింసాత్మక దేశం లాగా. దాదాపు 4 దశాబ్దాల క్రితం, అంటే 4 దశాబ్దాలకు పైగా లెబనాన్ లో హింస ఉంటూనే ఉంది. అది ఆ తర్వాత ఏమైందంటే 1989లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినాక ఈ 2 సూపర్ పవర్స్ అనేది లేకుండా అమెరికా ఎక్కువైనాక వెస్ట్ ఏషియా మీద అమెరికా పెత్తనం పెరిగింది. యుఏఈ కానీ, సౌదీ కానీ, కువైట్ కానీ ఈ దేశాల మీద అమెరికా పెత్తనం పెరిగినాక ఇక్కడ ఇరాన్లో ఆ యాంటీ అమెరికా వైఖరి తర్వాత దాదాపు 2 దశాబ్దాలు నడుస్తూ అక్కడ ఏంటంటే న్యూక్లియర్ విషయంలో ఇటు యుఏఈకి, మన సౌదీ అరేబియా, కువైట్కు అనుమానాలు ఉన్నాయి ఇరాన్ మీద. అమెరికా కూడా ఏంటంటే అమెరికా ఏంటంటే ఈ వెస్ట్ ఏషియా అనేది ఫ్యూయల్ సెంటర్, పశ్చిమాసియా అనేది ఇంధన కేంద్రం ప్రపంచానికి. దాని మీద సూపర్ పవర్ గా నా పెత్తనం ఉండాలి, నేను దోసుకోవాలనేది సహజంగా అమెరికా దశాబ్దాలుగా చేస్తుంది. అది కంటిన్యూ అవుతుంది. దానికి ఈ దేశాలు సహకరిస్తున్నాయి. యుఏఈ, మన సౌదీ, కొన్ని దేశాలు అమెరికాతో మిత్రత్వం. ఎందుకంటే వాళ్ళకు ఇంతకుముందు ఇరాన్ ఇరాక్ యుద్ధం కూడా జరిగింది, 7 సంవత్సరాల పైగా జరిగింది. ఇరాన్ ఇరాక్ 2 ఆలిన దేశాలే. రెండు జరిగితే అప్పుడు బుత్రోస్ గాలే ఉండే యుఎన్ఓ సెక్రటరీ జనరల్. ఆలిన దేశాల యుద్ధంతో ప్రపంచానికే ప్రమాదం ఏర్పడ్డదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ సెంటర్ పశ్చిమాసియా ఏంటంటే ఎప్పుడు యుద్ధాలకు, హింసాత్మక వాతావరణానికి కేంద్ర బిందువుగా ఉంది. ఇందులో అమెరికా చర్యలు కూడా దానికి ఆజ్యం పోస్తున్నాయి. ఆడ ఇజ్రాయెల్ ఎప్పుడైతే వచ్చినాక ఇజ్రాయెల్ లేకుండా చేయాలని కొన్ని మత విశ్వాసాలు, జ్యూస్, ఈ విధంగా ఇవన్నీ ఏవైతే కొన్ని ఉన్నాయో, దాంతో కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఆ ఉగ్రవాద సంస్థలు కొన్ని దేశాలు అయితే పోషిస్తున్నాయో, ఇవి కూడా మూలాలు ఉన్నాయి. ఇవే టోటల్ రెస్పాన్సిబుల్ కాదు, కానీ ఇవి కూడా కొంత రెస్పాన్సిబుల్. దీన్ని అమెరికా ఓ విధంగా వాడుకుంటే అమెరికా వ్యతిరేక దేశం ఇంకోటి ఇరాన్ తమ చేతిలో పెట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి గురించి చర్చాలంటే మనకు వారం రోజులు కూడా సరిపోదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ ఉన్న ఈ ట్రంప్ మాటలకు ఇప్పుడు ముఖ్యంగా నమ్మలేని పరిస్థితి వచ్చింది. శాంతి అంటాడు, తెల్లారి మనకు దాడి జరుగుతుంటది. కాబట్టి ఆడ అదొక ఉంది. ఇరాన్ ఏంటంటే ఆ సుప్రీం ఆయన చనిపోయినాక ఇప్పుడున్న ఆయన
రష్యాలో ఉన్నట్టు ఆయన పరిస్థితి తెలియదు. ఎవరి చేతిలో పెత్తనం ఉందంటే డైరెక్ట్ గా ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ కానీ ఏం లేదు అక్కడ. ఏదున్నా మనకు సంబంధం లేదు, కానీ యుద్ధం గురించి మాట్లాడినప్పుడు అవసరం అది. కాబట్టి అక్కడ యుద్ధం ఎట్లా అవుతుంది? ఇరాన్ ఎవరు ఆపగలుగుతారు? అమెరికా నిలకడగుందా? ఇజ్రాయెల్ పరిస్థితి లేనిది, ఈ లెబనాను, మన హిజ్బుల్లా, హమ్మాసు, హౌతీసు ఇవి శాంతియుతంగా ఉంటాయంటే ఎవరు ఉంటాయని చెప్పలేరు. సో భిన్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఏంటంటే ఇది ఇంధన కేంద్రం కావడం, హర్ముద్ జలసంధి మీద తీవ్ర ప్రభావంతో యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా మన దేశానికి ఏంటంటే 80% ఇంధనం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎక్కువ 60% అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి చాలా. మనం ఎంతో సంయమనం ప్రయత్నం చేసినా ప్రపంచంలో 40% నుంచి 80% ధరపైన మనం ఒక అంటే నిల్వలను ఏది పెట్రోల్ క్రూడ్ నిల్వలను 74 రోజులు, గ్యాస్ దాదాపు 50 రోజులు పెట్టుకోవడం వల్ల మనకు ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా, అసలు పడకుండా ఇంపాసిబుల్, తక్కువ ఇంపాక్ట్ తోని మనం కొంచెం బయట ఉన్నాము. కానీ ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఇప్పుడు ఆగిన యుద్ధం ఇలా ఆగుతుందా, ఓ రోజు ఆగితే తెల్లారి జరిగి ఇలా ఉంటే మనకి ఇబ్బందులే ఉంటాయి కొంచెం. కాకపోతే ఏంటంటే మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మన జీడిపి గ్రోత్ 7.7, ప్రపంచంలో హైయెస్ట్. లాస్ట్ క్వార్టర్ ఈ 2026 జనవరి మార్చి ఫిబ్రవరి 28నే యుద్ధం స్టార్ట్ అయింది. ఈ క్వార్టర్లో 7.8 లాస్ట్ క్వార్టర్. కాబట్టి ఆర్థిక పరిస్థితి మనకి డోకా లేదు. ఇంధన సమస్యలు మన దగ్గర కొంచెం రేట్లను అటు ఇటు మార్చడం, ముఖ్యంగా సెన్సిటివ్ ఏంటంటే షేర్ మార్కెట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. బయట ప్రపంచ పరిస్థితి ఇదిగో ఇంపాక్ట్ పడుతుంది, షేర్ మార్కెట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఇంధనం రేటు పెరిగి గోల్డ్ జనాలు మోడీ గారి పిలుపు మేరకు గోల్డ్ అమ్మకం దాదాపు 60-70% తగ్గింది. ప్రధానమంత్రి మీద విశ్వాసంతో చూపిస్తున్నారు. కానీ రూపీ వాల్యూ 96 దాటి ఇప్పుడు 95 కిందికి పోయిండే, మళ్ళీ ఈ రోజు ఒక 76 పైసలు పెరిగి